నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాంతంగా మారింది. 5గురు కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. షాపులో చిక్కుకున్న 5గురు విగతజీవులుగా మిగిలారు. 22 గంటలకు పైగా రెస్క్యూ చేసిన అధికారులు 5 మృతదేహాలను వెలికితీశారు. DNA టెస్ట్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్ సహా అక్కడున్న 5గురు చనిపోయారు. ఆ 22 గంటల రెస్క్యూ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నాంపల్లిలోని ఫర్నిచర్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్నాం. ప్రస్తుతం మనం గ్రౌండ్ జీరో ఉన్నాం. ఆపరేషన్ పూర్తయింది. 5 డెడ్ బాడీలను ఫైర్ శాఖతో పాటు ఇతర డిపార్ట్మెంట్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చాయి. నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో మొదట ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది. ఇదే సెల్లార్లో 5 మంది చిక్కుకున్నారు. దీంతో నిన్నటి నుంచి ఈ ప్లేస్లోకి వచ్చేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీస్ శాఖ అందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు కూడా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా చుట్టూ మొత్తం కూడా టఫ్గా ఉంది. అంటే లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఫైర్ యాక్సిడెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. దాదాపు 50 ఫైర్ ఇంజన్ల వాటర్ అంతా కూడా పంపించి ఇక్కడ ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చూడొచ్చు, మొత్తం కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రంతా కూడా ఉండి వారందరినీ కూడా ప్రయత్నించారు. అయితే లోపలికి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 5 మంది ఉన్నారు. 2 చిన్నపిల్లలు, 3 పెద్దవాళ్ళు ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళంతా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడ దాక్కునే ప్రయత్నం చేస్తే ఆ మంటల్లో చిక్కున్నారు. ఇదంతా కూడా ఇల్లీగల్ బిల్డింగ్ అని ఫైర్ శాఖ, తెలంగాణ ఫైర్ శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. బేస్మెంట్ను పార్కింగ్ కోసమే వాడాలి, కానీ ఇల్లీగల్గా ఇక్కడ మెటీరియల్ అంత ఉంచారు. రకరకాల కెమికల్స్ కూడా డంప్ చేశారు. మెటీరియల్తోన ఇబ్బంది అయింది. పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు చాలా సమయం పట్టిందన్న అంశాన్ని కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఫైర్ శాఖ వాళ్ళు లోపల ఉన్నారు. ఇదే సెల్లార్లో 5గురు కూడా చిక్కున్నారు. ఇక్కడికి వచ్చేందుకు దాదాపు కొన్ని గంటల పాటు ఫైర్ శాఖ సంబంధించిన రెస్క్యూ టీంతో పాటు పోలీసులు అందరూ కూడా ప్రయత్నించారు. వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు, వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత, ఫైర్ బాగా ఉంది, ఎక్కువగా యాక్సిడెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. దాంతో వారంతా కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే బిల్డింగ్ మాత్రం ప్రస్తుతం స్ట్రాంగ్గానే ఉందంటున్నారు. నిన్నటి నుంచి వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారిని రక్షించలేకపోయామని చెప్పారు. డెడ్ బాడీస్ అన్ని కూడా 5 డెడ్ బాడీస్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ బంధువులకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్పగిస్తారు. నిన్నటి నుంచి వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఫైర్ శాఖ ఒక విధంగా టఫ్ ఛాలెంజ్ అనుకోవాలి. డిఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా ఒక టఫ్ ఛాలెంజ్ని వాళ్ళంతా కూడా ఫేస్ చేశారు. లోపల ప్రధానంగా మెటీరియల్, ఫైర్ను పెంచే మెటీరియల్ ఎక్కువ ఉండడంతో ఇబ్బంది పడ్డారు. వారంతా కూడా బయటికి తీసుకొచ్చేందుకు, లోపలికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. ఫైర్ శాఖ వాళ్ళు ఎటకేళ్లకు అత్యంత శ్రమించి లోపలికి వచ్చారు. లోపల డెడ్ బాడీస్ అన్ని కూడా తీసుకెళ్లి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. లోపల చూడవచ్చు, బిల్డింగ్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఫోమ్ కూడా ఉంది, ఎక్కడికక్కడ కూడా చూడొచ్చు. ఫోమ్తో మంట అనేది ఇంకా పెరిగింది. గంటకు పెరుగుతూ పోయింది. ఎంత ఆర్పే ప్రయత్నం చేసినా కూడా ఈ ఫోమ్ వల్ల కూడా చాలా ప్రమాదం, ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగిందన్న అంశాన్ని కూడా ఫైర్ శాఖ అధికారులు చెప్తూ, ఈ ఫోమ్ వల్లే ఎక్కువసేపు ఐరన్ ఉంది, ఫోమ్ ఉంది, బెడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంతో ఫైర్ అంతా కూడా ఎక్కువసేపు ఉందన్న అంశాన్ని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇంకా లోపల ఉన్న కొంత ఏమైనా ఎక్కడైనా ఫైర్ గాని ఉంటే వారందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇది గ్రౌండ్ జీరో పరిస్థితి. పోలీసులు చాలా కష్టపడిన తర్వాత వారంతా కూడా దాన్ని చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా రమేష్ కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.